గారి గురించి చెప్పారు. లక్షలాది ఊళ్ళల్లో స్కూళ్ళు ఉండే అన్నారు. నాకు లక్షొద్దు, 3 చూపించండి. డేటా ఉంది. నెక్స్ట్ 3 లక్షొద్దు సార్. 3 స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు 3 అన్నా చూపించాలి కదా సార్. క్రీస్తు పూర్వం 18 అంట, 3 చూపించండి. ఒక్కటొద్దు, పోనీ క్రీస్తు శకం 18లో చూపించండి. క్రీస్తు శకం కాదు, సామాన్య శకం. పోనీ సామాన్య శకం, సామాన్య శకం 18 కాదు. నేనేమడుగుతున్నానంటే సార్, క్రీస్తు శకంలో కూడా 1500 చిల్లర తర్వాత స్కూల్స్ వచ్చాయి. అవన్నీ కూడా క్రైస్తవ మిషనరీలే పెట్టారు. ఇది నా స్టేట్మెంట్ ఆన్ రికార్డ్. మీరు ధరంపాల్ ప్రొఫెసర్ చెప్పినట్లుగా దళిత టీచర్లు ఉన్న హైందవ స్కూళ్ళు లక్షల్లో చూపిస్తే ఇక మిమ్మల్ని నేను భగవంతుడు అనుకుంటాను. దళిత టీచర్లు అనేది ఒక పెద్ద అబద్ధము. ఇంకోటి, చాతుర్వర్ణ్యం మయా సృష్టా గుణకర్మ విభాగశః అని ఎవరన్నారు? స్వయంగా కృష్ణుడు అన్నాడు. నేనే సృష్టించాను చాతుర్వర్ణ్యాన్ని, నేనే గుణనిచ్చాను, నేనే కర్మనిచ్చాను అని చెప్పేటప్పుడు వారు దాన్ని ఏమంటారు? ఎంబీబీఎస్ చదువుకున్న మీరు వెళ్ళి కసులు కొట్టిస్తారా, కసులు కొట్టుని డాక్టర్ చేస్తారా అని అడుగుతున్నారు. నేనేం అడుగుతున్నాను అని అంటే, అరే నువ్వు చదవద్దురా అని నా మీద పెడితే నేను ఎట్లా ఎంబీబీఎస్ అవుతా? పుట్టుకతోనే గుణకర్మ విభాగశః అని భగవంతుడు చెప్తూ ఉంటే నన్ను ఆయన విభజించాడంట సార్. ఋగ్వేదం